అండి అందరికీ ఇప్పుడు సిరిసిల్ల రైల్వే లైన్లో భాగంగా మనం ఇప్పుడు చిన్నకోట దగ్గరలో ఉన్నాము. చిన్నకోట దగ్గరలో ఈ బ్రిడ్జ్ ఏదైతే ఉందో ఈ బ్రిడ్జ్ పైనకు మన ఈ స్టీల్ బ్రిడ్జ్ ఎక్కిస్తున్నారు. ఇది చాలా పెద్దగా ఉంది. ఇది చాలా పెద్దగా ఉంది. ఇది లిఫ్ట్ చేయాలంటే సాహసం అని చెప్పుకోవాలి. అలాంటి పూజ చేసినట్టున్నారు. క్లియర్లీ వాచ్ చేయండి. ఇది అది ఎట్లా లిఫ్ట్ చేస్తున్నారో మొత్తం కిందికి వెళ్ళి మళ్ళీ నిజంగా ఇది ఒక సాహసం అని చెప్పాలి. ఒక వెహికల్ తోటి ఇంత భారీ ఏమన్నా బ్రిడ్జికి సంబంధించిందండి. ఫస్ట్ ఇవైతే ఆల్రెడీ అయితే మన కింద స్లాబ్లాగా వేసేసి 1 2 3 4 5 మొత్తం 5 ఉన్నాయి. 5 వేసేసారు అవి. ఇప్పుడు ఇది ఫస్ట్ పిల్లర్. ఇది ఫస్ట్ పిల్లర్ పైన లేపేస్తున్నారు. మొత్తం మక్క నుండి మళ్ళీ ఇక్కడ సైడ్ తీసుకొచ్చేటట్టున్నారు. ఇది ఇంత పెద్ద భారీ ఉన్నదాన్ని ఒకటే క్రేన్తో దానిపైన గ్లవట్టేస్తున్నారు. పెద్ద బ్రిడ్జ్ ఇది. క్రేన్ ఆపరేటర్ చాలా గొప్పోడే. ఎందుకంటే అంత బ్యాలెన్స్ ఆపుకుంటూ వామ్మో అక్కడ లాస్ట్ అని కొడతారు వచ్చేసి. లాస్ట్ అవుతుందో దానికి పెట్టేటట్టున్నారు. ఈ ఒక్క వీడియో కోసం నేను ఎన్నో రోజులుగా నేను వెయిట్ చేస్తూనే ఉన్నా. చాలా రోజులుగా వెయిట్ చేస్తున్నాను. మళ్ళీ పైన లిఫ్ట్ చేసుకుంటుంది. చాలా గ్రేట్ నిజంగా. ట్రైన్ డ్రైవర్కి అయితే చాలా అంటే చాలా ధైర్యం ఉండాలి. ఎందుకంటే ఇది పెట్టడానికి ఆపరేటింగ్లో మాత్రం ఫుల్ ధైర్యంగా ఉండాలి. మంది మస్తు కొంచెం వచ్చారా. కింద సెట్ చేసేట్టున్నారు. కొంచెం పైన అంటే కరెక్ట్ డైరెక్షన్ తీసుకొని కొంచెం పైనకి లావట్టేసుకుంటారు. ఇప్పుడు పైన క్రేన్ ఆపరేటర్ ఎంత వర్క్ చేయాలో అంత చేస్తాడు. పైనకి సంబంధించి లిఫ్ట్ చేయడం కానీ డైరెక్షన్స్ కానీ, మళ్ళీ కింద కూడా తాళ్ళు పట్టుకొని
ఉన్నారు, అక్కడ సైడ్ ఇక్కడ సైడ్ తాళ్ళు పట్టుకుని ఉన్నారు. అంటే వీళ్ళు కూడా డైరెక్షన్స్ మెల్లమెల్ల చేంజ్ చేస్తూ ఉంటారు. అందరి యొక్క సహకారం ఉంటేనే కరెక్ట్గా ఈ వర్క్ అనేది కరెక్ట్ అయిపోతుంది వాళ్ళకి. అక్కడ సైడ్ వెళ్దాం. పైన కొంతమంది రెడీగా ఉన్నారు వీళ్ళు. లాస్ట్ పిల్లలు పెడుతున్నారు. కింద దింపేస్తున్నారు. సెట్ చేస్తున్నారు. ఫస్ట్ అక్కడ సెట్ చేస్తున్నారు. ఇప్పుడైతే మొత్తానికైతే అది సెట్ చేసేసారు. అవునా? మొత్తం పైనకి ఎక్కించిన తర్వాత మళ్ళా మన ఇది సర్వేర్ ద్వారా మళ్ళీ చెక్ చేస్తారు. అంటే లెవెలింగ్ వచ్చిందా లేదా అనేది దీంతో చెక్ చేస్తారు. ఇంకా చిన్నగా ఉన్న దానిపైనకి వెళ్ళి మళ్ళీ ఆ క్రెయిన్కున్న తాడు విప్పదీస్తున్నది. కానీ ఇంకో వస్తాడు. భయం ఉంటుంది వాళ్ళకి. దానికి విప్పదిస్తున్నది.